See that? See, common general topic and compulsory also ఉంటుంది. See, general if you install Oracle 11G software, okay, by default it will be occupied 5 GB space from the hard disk. See, suppose I have a laptop that system configuration is 200 GB hard disk and 4 GB RAM. Suppose this is my laptop. This system configuration is 200 GB hard disk and 4 GB RAM. Whenever I am installing Oracle 11G, in that 4 GB, in that 200 GB, it will be occupied 5 GB space for Oracle. This 5 GB is called as a Oracle database. ఈ 5 GB ని Oracle database అంటారు. ఈ రిమైనింగ్ 200 GB లో రిమైనింగ్ 195 GB ఉంది కదా, దిస్ ఈస్ ఫర్ Windows operating system. But this 5 GB is purely allocated for Oracle. ఈ 5 GB ని మనం Oracle database అంటాము. దీని అంతటికి ఓనర్ ఎవరు అవుతారంటే ఓకే, ఈ 5 GB ఏరియా అంతటి కూడా సిస్ అనేవాడు ఓనర్ అవుతారు. సపోజ్ ఇది ఒక హాస్టల్ అనుకోండి, దీని అంతటికి ఓనర్ ఎవరంటే వాడిగా. ఓకే, మీరు ఈ హాస్టల్కి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఎవరు అవుతారంటే యూజర్స్ అవుతారు. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 యూజర్స్ అవుతారు. సో ఇక్కడ కూడా అంతే, ఈ సిస్ అనేవాడు ఓనర్ ఎంటైర్ డేటాబేస్కి. ఇక్కడ మనం ఎవరైతే ఎంటర్ అవుతున్నామో మనందరం కూడా యూజర్స్ అవుతాం. అందుకే దీన్ని యూజర్స్ అంటాము లేదా స్కీమాస్ అంటాం. యూజర్ అనే స్కీమా అనే సేమ్. ఓకే, యూజర్ అనే స్కీమా అనే సేమ్. యూజర్ నథింగ్ బట్ మెంబర్ ఇన్ ద డేటాబేస్, ఒక మెంబర్ అన్నమాట. సపోజ్ మరి ఈ యూజర్ ఎంటర్ అవుతున్నాడు అంటే మరి తిన క్రియేట్ చేసిన తిన ఆబ్జెక్ట్స్ అన్ని ఒక దగ్గర ఉండరు కదా. ఓకే, ఇవన్నీ తీసుకెళ్ళి అంతమంది యూజర్స్ వాళ్ళ ఐటమ్స్ అన్ని ఇక్కడ పడేసి హాస్టల్ కూడా అలా జరగదు. మీరు ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి నచ్చిందే ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. ఓకే, ఎప్పుడైతే యూజర్ ఎంటర్ అవుతున్నాడో ఈ నీడ్ సమ్ స్పేస్. ఓకే, కొంత స్పేస్ అనేది అవసరం. సో ఇక్కడ కూడా మనం ఈ 5 GBని మొత్తం అంతటిని యూజ్ చేయకూడదు. యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేశారు ఈఎంపీ అని. ఓకే, నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను డిఈపీ. ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని వెతికారు అనుకోండి. ఈ 5 GB అంటే సపోజ్ మీకు ఇది ఒక 1000 acres అనుకోండి. ఈ 1000 acres లో ఓకే ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఆయన ఫైన్ చేయండి అంటే మనకి ఎంత కష్టం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం అంతా 1000 acres ఎక్కడైనా ఉండొచ్చు క్యాండిడేట్. సో మనకి ఎంత కష్టం అవుతుందో Oracle కూడా అంతే. మీరు ఒక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఈ క్వరీ రన్ చేస్తే ఈ 5 GB మీన్స్ లైక్ 100 acres ఉన్నాం. అంత పెద్ద ఏరియాలో ఒక క్యాండిడేట్ ని మనకి ఎంత కష్టం అవుతుందో సేమ్ అంతే కష్టం అవుతుంది. సో దీన్ని మనం ఇచ్చేయాలి అంటే మీరేం చేయాలి, దీన్ని పీసెస్ కింద డివైడ్ చేసేయాలి. ఆ పీసెస్నే టేబుల్ స్పేస్ అంటారు. మీరు కూడా ఇక్కడ కూడా హాస్టల్లోకి యూజర్ ఎంటర్ అవుతున్నాడు అనగానే వాడికి రెడీగా సెల్ఫ్ అనేది రెడీ చేసి ఇస్తారు. ఏ యూజర్కి ఆ సెల్ఫ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యూజర్కి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా వచ్చి తన సెల్ఫ్లోనే ఎదుగుతారు కానీ మిగతా వాళ్ళ సెల్ఫ్ని టచ్ చేయాలి. అంటే తనకి సెర్చ్ చేసే ఏరియా అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు కూడా మనకి ఇక్కడ కూడా పర్సన్ ఉన్నాడు రైట్ సైడ్ కార్నర్లో ఉన్నాడు అని అంటే మనం ఇవన్నీ ఎత్తకాల్సిన లేదు, డైరెక్ట్గా రైట్ సైడ్ కార్నర్కి వెళ్ళి ఎదుగుతాం. సో ఇక్కడ కూడా అంతే, ఒక యూజర్కి మనం తన ఏరియాని ఇక్కడ ఎలొకేట్ చేయాలి. ఓకే, దాన్ని ఏమంటారు టేబుల్ స్పేస్ అంటే Oracleలో
Table space and some area in the database. Table space nothing but some area in the database. Why it is required? Okay, user wise we have to divide the database into pieces. That some piece of area is called a table space. Okay, table space is some area in the database. Okay, so we put table space create చేశారు కదా. Suppose you created one table space. ఈ 5 GB నుంచి కూడా మీరు సమ్ స్పేస్ ని క్రియేట్ చేశారు. దాని సైజ్ ఎంత అంటే ఒక 500 MB అనుకోండి. మీకు ఈ టేబుల్ స్పేస్ ఎలా క్రియేట్ చేస్తారు తెలుసు కదా. ఎలా క్రియేట్ చేస్తారు? క్రియేట్ టేబుల్ స్పేస్ నేమ్ అని రాస్తున్నాం. టేబుల్ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ టేబుల్ స్పేస్ నేమ్ tab_ras ఏదో ఒక నేమ్ ఇస్తారు. డేటా ఫైల్ అని రాసి మీ వరాకిల్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో ఆ పాత్ అంతా ఇస్తారు. పక్కన ఇక్కడ 500 M సైజ్ అని ఇస్తారు. ఇలాగ మనం క్రియేట్ చేస్తాం. సో ఇలా క్రియేట్ చేయగానే ఏమవుతుంది, ఈ 500 GB నుంచి ఒక 500 ఏరియాని బయటికి తీస్తుంది సపరేట్. దాన్ని ఒక షెల్ఫ్ లా క్రియేట్ చేస్తాం, ఒక బ్రీఫ్ కేస్ లా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీని పేరు ఏంటి? tab_ras. ఓకే, క్రియేట్ టేబుల్ స్పేస్ నేమ్ డేటా ఫైల్ అని రాసి ఇక్కడ పాత్ అంతా రాస్తారు. ఏ పాత్ రాస్తారు? అసలు వరాకి 5 GB ఎక్కడ ఉందో దాని అడ్రస్ అంతా రాస్తారు. అది మీకు ఎక్కడ దొరుకుతుంది? సెలెక్ట్ ఫ్రమ్ డేటా ఫైల్ అనే ఈ టేబుల్లో వెళ్ళి వెతికితే ఇందులో మీకు కాలం ఉంటుంది. అందులో మీకు మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని ఆ పాత్ అంతా దొరుకుతుంది. అంటే ఆ పాత్ దేనిది? వరాకిలు మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేశారో 5 GB స్పేస్ ఆక్యుపై చేస్తుంది కనుక ఆ ఏరియా ఇది. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ టేబుల్ స్పేస్ tab_ras నెక్స్ట్ డేటా ఫైల్ అని రాసి పాత్ రాసి 500 M సైజ్ అని రాసాం. ఈ పాత్ రాసేటప్పుడు లాస్ట్ లో ఇక్కడ ఏది ఇస్తామంటే ఈ పాత్కి సి డ్రైవ్ లో వరాకిల్ ఉంది ఇవన్నీ రాస్తాం. లాస్ట్ లో ఏం రాస్తామంటే ras_tab.dbf అని రాస్తాం. ఇది కంపల్సరీగా రాయాల్సింది. ఓకే, ఇక్కడ మీకు నచ్చింది ఏమి ఇచ్చుకోవచ్చు. ఓకే, టేబుల్ స్పేస్ అంటే ఏంటి? సమ్ ఏరియా ఇన్ ద డేటాబేస్. మరి డేటాబేస్ ఫైల్ దీన్ని ras_tab అన్నాం కదా. అదేంటి అంటే మీరు యాక్చువల్గా మీరు టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నారు డేటా కదా, అది వెళ్ళి ఫిజికల్ గా ఎక్కడ స్టోర్ అవుతుందో ఆ ఫైల్ నేమ్ అన్నమాట. ఓకే, సపోజ్ మీరు మ్యాథ్స్ అన్నారు అనుకోండి, అది ఒక సబ్జెక్ట్, అది జస్ట్ లాజికల్. అది మ్యాథ్స్ అనేది ఒక లాజికల్, బట్ దాన్ని ఫిజికల్ గా మీరు ఏ నోట్స్ లో రాస్తున్నారో అది మీ మ్యాథ్స్ నోట్. ఇక్కడ కూడా tab_ras అనేది లాజికల్, దాని నేమ్ అనమాట, ఆ ఏరియా పేరు అంటే. బట్ ఫిజికల్ గా మీరు ఎక్కడైతే రాశారో అది డేటాబేస్ ఫైల్. tab_ras_tab ఏదైతే నేమ్ ఇచ్చారో దాట్ ఈస్ ఫిజికల్ ఏరియా ఇన్ ద డేటాబేస్. మీరు ఇప్పుడు ఇలా క్రియేట్ చేశారు అంటే ఒక ఏరియా క్రియేట్ అయింది. ఈ ఏరియాకి ఎంత సైజు? 500. అంటే మీరు ఒక మ్యాథ్స్ నోట్బుక్ రాయాలనుకుంటున్నారు, దానికి ఒక 500 పేజెస్ నోట్బుక్ పెట్టారు. ఇక్కడ మ్యాథ్స్ అనేది లాజికల్, ఒరిజినల్ గా నోట్బుక్ అనేది ఫిజికల్. అదే ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు మ్యాథ్స్ రాయడం స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ మనం రాస్తామంటే ఈఎంపీ టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాం, లేదా ఈఎంపీ టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాం. సో మీరు ఎప్పుడైతే డేటాను స్టోర్ చేస్తున్నారో ఆల్రెడీ ఈ డేటాబేస్ ఫైల్ స్టోర్ అవుతుంది. ఓకే, సో whenever you are inserting data, that data will come and store in the database file. Database file, which contain database files? Which contain database files? Table space contain database files. Table space is nothing but at least table space should have at least one database file. Okay, ఈ 500 MB ఫిల్ అయిపోతే మరొక టేబుల్ స్పేస్ మీరు యాడ్ చేసుకోవచ్చు, అది ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు మ్యాథ్స్ నోట్స్ కి 500 పేజెస్ పెట్టారు, అది ఫిల్ అయిపోయింది. మళ్ళీ అదే మ్యాథ్స్ కి ఇంకొక నోట్ బుక్ పెడతారు. ఇప్పుడు మీ మ్యాథ్స్ నోట్ బుక్ ఏమంటే మీరు ఏం చూపెట్టారు? 2 చూపెట్టారు. ఓకే, ఇక్కడ కూడా ఈ టేబుల్ స్పేస్ కి ప్రెసెంట్ ఎంత ఏరియా లొకేట్ చేస్తాం? 500 GB. ఇది ఫిల్ అయిపోయింది అనుకోండి, మరొక 200 GBతో మరొక నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర అంతా లేదు, 5 GB ఉంది. ఈ 5 GBని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టేబుల్ స్పేస్ నథింగ్ బట్ సమ్ లాజికల్ ఏరియా ఇన్ ద డేటాబేస్. Table space compulsory contain the database files. Okay, database file is nothing but physical area in the database. Okay, next
మనం ఎంత ఏజెంట్తో క్రియేట్ చేసాం డేటాబేస్ ఫైల్ 500 MBతో ఒక డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేసాం. See, suppose you have created one table, that table name is EMP. If you create another table, that table name is DB. If you are creating another table, table name is student. మీరు అలాగా టేబుల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకో. ఓకే, ఎప్పుడైతే మీరు టేబుల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారో ఈ డేటాబేస్ ఫైల్ ఉంది కదా మన దగ్గర 500 MBది. ఓకే, ఈ 500 MB ఫిజికల్ ఏరియా ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే సెగ్మెంట్లు క్రియేట్ చేస్తుంది. సెగ్మెంట్ నథింగ్ బట్ ఏంటి అంటే ఒక టేబుల్ క్రియేట్ చేశారు అంటే దానికోసము ఒక నేమ్తో ఒక ఏరియాని రిలేట్ చేస్తారు. దానికి దీనికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ జనరేట్ చేసుకుంటారు. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్_ఆబ్జెక్ట్స్ అనే టేబుల్లో వెతికారు అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్_ఆబ్జెక్ట్, ఇందులో మీ టేబుల్ నేమ్ ఏంటి, ఎప్పుడు క్రియేట్ చేశారు, వీటితో పాటు దానికి ఒక ఆబ్జెక్ట్ ఐడి 111 అని అలా ఉంటుంది. ప్రతి ఆబ్జెక్ట్కి ఒక్కొక్క ఐడి వరకుగా సిస్టమ్ జనరేట్ చేసుకుంటారు. మరి ఇంకో డీబీ టేబుల్ క్రియేట్ చేశారు అనుకోండి, టేబుల్ నేమ్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్. అలాగే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఐడి ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఐడి నథింగ్ బట్ ఈ సెగ్మెంట్ ఐడి. అంటే మీకు టేబుల్ స్పేస్ ఈస్ collection of database or at least one database file. Database file will be divided into segments. Okay, segment nothing but one object. A segment ante one object. Okay, see, okay, మీరు ఇప్పుడు డేటాని ఇన్స్టాల్ చేస్తున్నారు. సపోజ్ మీరు ఒక టేబుల్ ఉంది, ఎంపీ టేబుల్, ఈ టేబుల్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఎంపీ టేబుల్ ఉంది, ఇందులో డేటాని స్టోర్ చేస్తున్నారు. అంటే ఇన్సర్ట్ ఇంటూ అని ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశారు, ఇన్సర్ట్ ఇంటూ అని ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేశారు. ఇవి ఫిజికల్గా వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతాయి, సెగ్మెంట్. మన సెగ్మెంట్లో ఏముంటుంది అంటే సెగ్మెంట్ ఇలా డివైడ్ అయిపోతుంది. దీన్నే బ్లాక్స్ సెగ్మెంట్లు ఏముంటాయి అంటే మీకు ఇండైరెక్ట్ గా మీ డేటాబేస్ ఫైల్ అనేది దేని కింద డివైడ్ అయిపోతుంది అంటే బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతుంది. అంటే మీరు వాటిని ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు. whenever you are inserting data into the EMP table, then EMP table data will be stored in the blocks. Nothing but మీ నోట్స్ లో పేజెస్ ఎలా ఉంటాయో బ్లాక్స్ అంటే పేజెస్. ఓకే, మీ డేటాబేస్ ఫైల్ అనేది ఓకే అదేంటి database file nothing but so physical area database. Okay, database file is like one node, so that pages are like blocks. Okay, ఇలా బ్లాక్స్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు 500 MB క్రియేట్ చేశారు, ఈ డేటాబేస్ ఫైల్ ఒక టేబుల్ స్పేస్ క్రియేట్ చేశారు. దానికి ఎంత సైజ్ ఇచ్చారు, 500. ఆ 500 MB కూడా మీకు ఇలా బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. ఒక్కొక్క బ్లాక్ సైజ్ ఎంత అంటే 8 KB. సెగ్మెంట్స్ తర్వాత మళ్ళీ తీసుకుంటారు. ఓకే, సెగ్మెంట్స్ తర్వాత వద్దాం. మీ డేటాబేస్ ఫైల్ అనేది సెగ్మెంట్ సైజ్ పెట్టండి. మీ డేటాబేస్ ఫైల్ అనేది ఓకే, మీరు 500 MBతో ఇదంతా 500 MB డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేశారు కదా, సెగ్మెంట్ మర్చిపోండి. ఈ 500 MBతో ఒక డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేశారు కదా, ఈ 500 MB కూడా మీకు ఇలాగ పీసెస్ కింద డివైడ్ అయిపోతుంది. పేజ్ వైజ్ ఇలా డివైడ్ అయిపోతుంది. ఈ పేజెస్ ఏమంటారు, ఈ బ్లాక్స్. ఒక బ్లాక్ సైజ్ అంతా అంటే మీరు 500 MBతో ఒక ఏరియా క్రియేట్ చేస్తే దీన్ని కేబీలో కన్వర్ట్ చేయండి. మరి ఒక్కొక్క బ్లాక్ అంటే మీకు నియర్లీ 6 lakh ఒక బ్లాక్ సైజు 8 KB. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్లాక్ సైజు 8 KB, ఇది ఒక 8 KB బ్లాక్. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ఎంపీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసినప్పుడు అది వెళ్ళి ఫస్ట్ ఒక బ్లాక్లో స్టోర్ అవుతుంది. మరొక రికార్డ్ ఇన్సర్ట్ చేశారు, అనిల్ ఇన్సర్ట్ చేశారు, ఇప్పుడు సునీల్ ఇన్సర్ట్ చేస్తున్నారు, ఇక్కడ స్టోర్ అవుతుంది. తర్వాత గీత ఇన్సర్ట్ చేస్తున్నారు, స్టోర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు రాము అనే స్టూడెంట్ని స్టోర్ చేస్తున్నాం, మరి స్పేస్ లేదు. సో ఖచ్చితంగా ఏమవ్వాలి, నెక్స్ట్ బ్లాక్. మళ్ళీ హరి గిరి మొత్తం అందరు స్టోర్ చేసి ఫిల్ అయిపోయి నెక్స్ట్ మరొక స్టూడెంట్ స్టోర్ చేస్తున్నారు. మరి ఇక్కడ స్పేస్ లేదు కనుక 2 బ్లాక్లో నెక్స్ట్ బ్లాక్ వెళ్తారు. ఓకే, సపోజ్ ఇక్కడ మోహన్ అనే స్టూడెంట్ జాయిన్ అయ్యారు.
సో మీరు దాని డేటా ఇన్సర్ట్ చేసి ఈ రెండు ఏరియాలో స్పేస్ లేదు కనుక వెళ్ళి కొత్త బ్లాక్లో స్టోర్ అయ్యింది. సపోజ్ ఇప్పుడు డీబీటీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఎంప్లాయ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం ఆపాను. ఒక 10 మెంబర్స్, ఒక 7 మెంబర్స్, ఇందులో 3, ఇందులో 7. ఇది ఎవరు చూసుకుంటారు? ఇంటర్నల్గా వరాకి చూసుకుంటారు. తర్వాత వరాకి ఆర్కిటెక్ట్ డిస్కస్ చేసినప్పుడు చూస్తాం ఎలా ఒక్కొక్క బ్లాక్లోకి డేటా స్టోర్ అవుతుంది. ఈ 2 బ్లాక్స్ ఫిల్ అయిపోయి ఇందులో ఒక రికార్డే ఉంది, మోహన్ అనే స్టూడెంట్ రికార్డ్ ఉంది ఆ బ్లాక్. ఇప్పుడు నేను కొత్తగా డీబీటీ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాను. 10th డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, 20 అకౌంటింగ్ అని. ఇప్పుడు అది ఎక్కడ స్టోర్ అవుతుంది? వేరే బ్లాక్ స్టోర్ అవుతుంది కానీ ఇందులో స్టోర్ అవుతుంది. ఎందుకు స్టోర్ అవుతుందంటే ఒక బ్లాక్ అనేది 2 టేబుల్ డేటాను ఎట్టి బస్సులో స్టోర్ చేయదు. ఎంత స్పేస్ ఖాళీ ఉండిపోయినా అలా విడిచిపెట్టేస్తుంది తప్ప ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ బ్లాక్ అని వాడుతుంది తప్ప 2 టేబుల్ డేటాను తీసుకొచ్చి మనం ఎలాగైతే ఒక లెసన్ ఒక పేజీలోనే ఒక దీంట్లోనే రాస్తాం, అందులో ఖాళీ విడిచిపెట్టి ఉండిపోయినా నెక్స్ట్ పేజీకి వెళ్తాము. సేమ్ అలా కూడా ఇక్కడ ఏం చేస్తామంటే మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని ఒక్కొక్క బ్లాక్లోకి వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ డీబీటీ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు వేరే బ్లాక్లోకి వెళ్తాయి, కొత్త బ్లాక్లో. ఓకే, ఒక బ్లాక్ సైజ్ ఎంత అనుకున్నాం మనం? ఒక బ్లాక్ సైజు 8 KB. ఇందులో 1 KB అసలు ఎట్టి పరిస్థితుల్లోనే టచ్ చేయాలి. అందులో డేటానే ఇన్సర్ట్ చేయాలి. రిమైనింగ్ 7 KB ఉంది చూడండి, ఇందులోనే మీకు డేటాని స్టోర్ చేస్తుంది. ఈ 1 KBలో మాత్రం డేటా ఎట్టి పరిస్థితుల్లో స్టోర్ చేయాలి. ఆ 1 KBలో ఏముంటుంది అంటే మీరు ఏ టేబుల్ తో డేటాని స్టోర్ చేస్తున్నారో ఆ టేబుల్ నేమ్ ఉంటుంది. ఓకే, మీరు ఎంప్లాయీ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేస్తే ఈ అడ్రస్ సెక్షన్ ఏముంటుంది అంటే ఎంప్లాయీ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని రోస్ ఇన్సర్ట్ చేస్తుంటే ఆ రోస్ వాళ్ళకి ఐడీస్ ఉంటాయి. ఓకే, అంటే అడ్రస్ సెక్షన్ కంటే టేబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రోస్ ఇన్ఫర్మేషన్. అందుకని మీరు ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని కొట్టారనుకోండి, ఇందులో మొత్తం మీరు ఈఎంపీ డేటా ఉందో లేదా. ఒక బ్లాక్ అనేది ఒక టేబుల్ కోసమే కనుక ఇక్కడ అడ్రస్ సెక్షన్ ఈఎంపీ ఉందంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ లో ఈఎంపీ డేటా ఉంటుంది కనుక అందరినీ తీసుకొస్తాం. అంతేగాని మళ్ళీ వీడి ఈఎంపీ డీటెయిల్స్ ఇందులో ఉన్న ఈఎంపీ డీటెయిల్స్ అలా రో బై రో. ఈ అడ్రస్ సెక్షన్ వల్ల ఏంటి అంటే మీకు అవుట్పుట్ ఫాస్ట్ గా రావడానికి అడ్రస్ సెక్షన్ కంటే ఓన్లీ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ రో ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది రో, సారీ ఇది అడ్రస్ సెక్షన్. మిగతా 7 KBలో మీకు ఏమవుతుందంటే డేటాని స్టోర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైనా వాడు వీడి శాలరీ 2000, వీడి శాలరీ 4000, వీడి శాలరీ 6000. ఈ ముగ్గురు ఇన్సర్ట్ చేశారు. ఇక్కడ ఇక్కడ ఇలా ముగ్గురు ఇన్సర్ట్ చేశారు. నెక్స్ట్ గీత స్టూడెంట్ జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా ఇందులో స్పేస్ లేదు కనుక అడ్రస్ సెక్షన్ పోగా ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతారు గీత డీటెయిల్స్. ఓకే, సపోజ్ ఏబిసికి ముగ్గురికి అప్రైజల్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది. సో మీ శాలరీ అందరిది పెరిగింది. 2000 అనేది 12,000 అయింది. ఓకే, 4000 అనేది 14,000 అయింది. 6000 అనేది 16,000 అయింది. ముగ్గురు శాలరీ కూడా పెరిగింది. ఇక్కడ మరి యాక్చువల్గా మనం ఇన్సర్ట్ చేసినప్పుడే కంప్లీట్గా ఈ ముగ్గురు డీటెయిల్స్ ఫిల్ అవుతుంది, మరి స్పేస్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, మీరు ఒక్కొక్క డిజిట్ ని యాడ్ చేశారు ఎక్స్ట్రా. ఓకే, అంతే కదా. మనం ఏం చేసామంటే 2000 చేసాము, అందరికీ శాలరీ పెరిగింది. వాళ్ళ ట్రైనింగ్ జాబ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. ఇప్పుడు ఈ డేటాస్ కూడా ఎందులో అప్డేట్ అవ్వాలి, ఇక్కడే అప్డేట్ అవ్వాలి, బట్ ఇక్కడ స్పేస్ లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే సగం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంచుతుంది, సగం ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇక్కడ, అంటే వీడి నేమ్, వీడి శాలరీ, వీడి కమిషన్ ఇక్కడ ఉంటుంది, వీడి డెసిగ్నేషన్, వీడి శాలరీ మీద ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఆ రెండు చేంజ్ అయ్యాయి కనుక ఇక్కడ స్పేస్ లేదు కనుక ఆ రెండింటిని తీసుకెళ్ళి దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే మీకు సెలెక్ట్ ఆపడానికి వేరే ఎంప్లాయ్ నెంబర్ 101 అని అంటే వాడి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ వేరే బ్లాక్ వెళ్ళి కూడా ఆ బ్లాక్ పక్కనే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ ముగ్గురు డీటెయిల్స్ ఇన్సర్ట్ చేశారు ఏబిసి. ఓకే, వీళ్ళు డేటా అనేది వచ్చి ఈ బ్లాక్ లో స్టోర్ అయింది, కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది ఈ బ్లాక్. తర్వాత మీరు డిపార్ట్మెంట్ డేటా ఇన్సర్ట్ చేశారు. సో తర్వాత వచ్చి డిపార్ట్మెంట్ డేటా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈఎంపీ డేటా మళ్ళీ కొత్తగా ఇక్కడ ఉంటుంది. మళ్ళీ కొత్తగా మీరు ఏమైనా ఇన్సర్ట్ చేస్తున్నారు అనుకో, ఈ బ్లాక్ వేరే దానికి వెళ్ళిపోయింది కనుక ఇది
మళ్ళీ ఈఎంపీ కానీ కొత్త బ్లాక్ ఎలొకేట్ చేసాం. డిపిటికి ఈ బ్లాక్ మళ్ళీ మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు వెళ్ళి ఈ బ్లాక్ లోనే స్టోర్ అవుతుంది. ఎంప్లాయ్ డేటా అయితే డిపి డేటా అయితే వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ స్పేస్ లేదు కనుక శాలరీస్ జాబ్ ఇది వచ్చి మారింది కనుక సో ఆ రెండు డీటెయిల్స్ వెళ్ళి ఇక్కడ వేరే బ్లాక్ లో స్టోర్ అవుతుంది. సో వేరే బ్లాక్ లో స్టోర్ అయినప్పుడు మనకి సగం ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది, సగం ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. సర్చ్ ప్రకారం దానికి అంటే కాంప్లెక్స్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఒక బ్లాక్ లో దొరకట్లేదు. అదే రోఐడికి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అదే రోఐడికి అక్కడ కూడా దొరుకుతుంది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాకిల్లో ఒక కీవర్డ్ ఉంది, దాని పేరే పీసీటీ ఫ్రీ, పర్సంటేజ్ ఫ్రీ అంటారు. ఓకే, పీసీటీ ఫ్రీ అంటారు. ఈ పర్సంటేజ్ ఫ్రీ వాళ్ళ యూజ్ ఏంటి అంటే, సపోజ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ డిపిటి, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. డిపిటి అనే టేబుల్, ఇందులో ఎంప్లాయీ డి నెంబరు, డి నేమ్, వేర్ క్యాప్ 12 30 అని రాసి. సో ఇలా రాసేటప్పుడు ఇక్కడతో అయిపోయింది టేబుల్ క్రియేషన్. క్రియేట్ టేబుల్ నేమ్ వేరేగా రాస్తాను సార్. క్రియేట్ టేబుల్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబరు, నంబరు, డి నేము, వేర్ క్యాప్, ఇంతవరకు అయిపోయింది టేబుల్ క్రియేషన్. బట్ లాస్ట్ ఏం చేయాలంటే మీరు పీసీటీ ఫ్రీ అని రాసి 20% అనే కావాలి. మీ రియల్ టైంలో మీ టేబుల్స్ అన్ని ఇక్కడతో ఆపడం. మనం ఎంతవరకు ఇక్కడ నేర్చుకుంటుందంటే ఇక్కడతో ఆపేస్తాం. బట్ రియల్ టైం ఎలా ఉంటుంది అంటే క్రియేట్ టేబుల్ నేమ్, ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, ఓకే, తర్వాత లాస్ట్ లో కాలమ్స్ అన్ని అయిపోగా బ్రాకెట్ క్లోజ్ అయిపోగా మనం పీసీటీ ఫ్రీ 20% అని రాస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఈ టేబుల్లోకి ఈ 3 డీటెయిల్స్ వెళ్తాను, ఏబిసి అనే ఒక డీటెయిల్ ఇక్కడ ఫిల్ అయినప్పుడు సో ఏది ఫిల్ అయింది, ఏ తరగతి ఎంప్లాయ్ నెంబర్, నేమ్, శాలరీ, కమిషన్ అన్ని రాసింది, మిగతా డీటెయిల్స్ అన్ని రాసుకోండి. ఇంక ఇక్కడ ఈ 7 KBలో 20% ఎంత అంత 1.2 1.4. ఈ 1.4 ని అంటే ఈ 7 KBలో మళ్ళీ 1.4 ని టచ్ చేయగలరు. మీరు అనిల్ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేశారు, భాస్కర్ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేశారు, ఇంకా 30% ఖాళీ ఉంది. ఇప్పుడు మీరు సి అనే డీటెయిల్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ 30ని ఆక్యుపై చేసింది అనుకో, అవి ఎలా చేయరు. మీకు అందులో 10% యూజ్ చేయరు. 10% యూజ్ చేసిన ఈ కొత్త డీటెయిల్స్ అన్ని అవుతాయి, అందులో వెళ్ళట్లేదు. వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి కొత్త బ్లాక్ లో పెడతారు. అంటే ఇప్పుడు మీకు ఇందులో కంపల్సరీగా 20% ఉంచాల్సిందే ఫ్రీగా. సో ఈ 20% వాళ్ళు యూజ్ ఏంటి అంటే, మీరు ఫ్యూచర్ లో వీడి దానికి శాలరీ పెరిగినా, జాబ్ వచ్చి ట్రైనింగ్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంతకుముందు ట్రైనింగ్ అంటే 5 క్యారెక్టర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే 10 క్యారెక్టర్. అలాంటప్పుడు ఈ ఏరియాని వాడుకోండి. ఇలా యూజ్ చేయలేదంటే దీనివల్ల ప్రాబ్లం ఏంటి, మీకు ఇంతకుముందు ఏమయ్యేది, ఇలా పీసీటీ ఫ్రీ రాయకపోతే మొత్తం ముగ్గురు స్టోర్ అయ్యాడు. మీరు కొత్తగా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి, శాలరీని కానీ కమిషన్ కానీ అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ మరి స్పేస్ లేదు కనుక సగం ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయ్యేది, సగం ఇన్ఫర్మేషన్ వేరే దగ్గర స్టోర్ అయ్యేది. ఇప్పుడు పర్సంటేజ్ ఫ్రీ రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక బ్లాక్ లో ఖచ్చితంగా 20% ఫ్రీ ఉండాల్సింది. ఓకే, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్ యూ అప్డేట్ ద salary or commission or whatever the values. In that case, it won't store the data new blocks. It's the same. See, ఇక్కడ మళ్ళీ ఇది ఉంది పాయింట్. సపోజ్ నేను ఇప్పుడు డిపిటి టేబుల్ ఉంది అనుకోండి, డిపిటి టేబుల్, ఈ ఎంప్లాయీ టేబుల్, ఈ రెండింటిలో ఫ్యూచర్ లో దేంట్లో అప్డేట్ జరుగుతాయి, ఖచ్చితంగా ఎంప్లాయీ జరుగుతాయి. డిపిటిలో ఎప్పుడు కూడా జరగదు, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ నెంబరు నేమ్ లొకేషన్ అంటే అది ఇంకెప్పుడు మీకు చేంజ్ అవ్వదు. ఇలాంటి టేబుల్స్ కి ఎప్పుడు పర్సంటేజ్ ఫ్రీని విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టకూడదంటే మీకు ఈ 500 MBకి ఎన్ని బ్లాక్లు అయ్యామా, 6 lakhs అయ్యే బ్లాక్. ఒక్కొక్క బ్లాక్ లో 20% పోతుంటుంది మీకు. ఓకే, మీరు చాలా ఏరియాని చాలా స్పేస్ ని మీరు వేస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్ లో జరగలేదు అంటే ఆ 20% స్పేస్ వీఆర్ వేస్టింగ్ తర్వాత. ఓకే,
సో ఏ టేబుల్ పైన ఎక్కువగా ఫ్యూచర్ లో అప్డేట్లు జరుగుతాయి అన్నప్పుడు అలాంటి టేబుల్ పైన పీసీటీ 20% ఉంచాలి. ఏ టేబుల్ పైన ఫ్యూచర్ లో చేంజెస్ జరగవు అన్నప్పుడు పీసీటీ 2%, 2 or 3 or 4. 2% అంటే ప్రతి ఇదేం కాదు. సో 2 టేబుల్ 3 టేబుల్ అంత వస్తుంది అంటే నో ప్రాబ్లం. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు ఇది మాస్టర్ టేబుల్. మాస్టర్ అంటే బ్రాంచ్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, కొన్ని టేబుల్స్ ఉంటాయి, కంట్రీ టేబుల్, స్టేట్ టేబుల్. ఇలాంటి టేబుల్స్ పైన మీరు పర్సంటేజ్ ఫ్రీని ఉంచాల్సిన అవసరం లేదు. తక్కువ ఏదో 2 అలాగే ఇస్తుంటారు. మరి మీరు సపోజ్ మనం ఏం ఇవ్వలేదు ఇంతవరకు. నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సపోజ్ ఈఎంపీ టేబుల్ ఉందనుకోండి. సపోజ్ ఈఎంపీ అనేది ఒక టేబుల్ ఉంది. దీని మీద మీరు రైట్ బటన్ క్లిక్ చేసి వ్యూ చేయొచ్చు కదా. రైట్ బటన్ వ్యూ అనొచ్చు. మీకు లాస్ట్ కింద VSQL అని వస్తుంది వర్క్లో. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు టేబుల్ ఎలా క్రియేట్ చేసి స్క్రిప్ట్ అని వస్తారు. మీరు ఇచ్చిన పర్సంటేజ్ మీరు ఏదైనా టేబుల్ రైట్ బటన్ క్లిక్ చేసి వ్యూ చేయాలి. బై డిఫాల్ట్ గా పర్సంటేజ్ అవుతారు. అంటే మీరు ప్రతి బ్లాక్ నుంచి 10% యూజ్ చేస్తారు. బట్ ఫ్యూచర్ లో అప్డేట్ జరిగి ఉంటే అది వాళ్ళు యూజ్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త బ్లాక్ స్టోర్ చేయకపోతే ఖచ్చితంగా అది స్టోర్ చేస్తారు. ఓకే, బట్ మీరు అది యూజ్ చేయలేదు అంటే మీరు ప్రతి బ్లాక్ నుంచి 10% యూజ్ చేస్తారు. బ్లాక్ కంటెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, if you are inserting data into the tables, that data will come and store in the blocks only. Okay, block nothing but the physical area in the database. Okay, variety lo rende display. Okay, table space bar, database file display, and block is okay. So okay, మీరు ఎంప్లాయ్ టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు కదా. ఒక 20 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తారు ఎంప్లాయ్ టేబుల్. ఒక బ్లాక్ ఫిల్ అయింది, ఈ బ్లాక్ కూడా ఫిల్ అయింది, ఇంకో బ్లాక్ ఫిల్ అయింది, ఈ బ్లాక్ కూడా ఫిల్ అయింది, ఇలా ఫిల్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కలిపి ఎంప్లాయ్ డేటా ఉంటుంది. ఎన్ని బ్లాక్స్? 4 బ్లాక్స్. బట్ మీరు ఎప్పుడైతే ఒక టేబుల్ క్రియేట్ చేశారో దానికి ఏం క్రియేట్ అవుతుంది కూడా ఒక సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఒక సెగ్మెంట్ నథింగ్ బట్ వన్ సెగ్మెంట్ నథింగ్ బట్ at least one extent. ఒక సెగ్మెంట్ కి ఏముంటుందంటే 1 extent ఉంటుంది. 1 extent డిఫాల్ట్ సైజ్ వచ్చి 64 కిలోబైట్స్. ఒక ఎక్స్టెండ్ అంటే 64 కిలోబైట్స్. అంటే 1 extent లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? 8 బ్లాక్స్ ఉంటాయి. ఈఎంపీ టేబుల్ క్రియేట్ చేశారు అంటే ఇమీడియట్ గా ఒక సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ కి ఒక సెగ్మెంట్ అవుతుంది. ఒక సెగ్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఇమీడియట్ గా ఎక్స్టెండ్ క్రియేట్ అవుతుంది. మీరు ఈఎంపీ టేబుల్ ఒక అడిగిన డీటెయిల్స్ ఇన్సర్ట్ చేశారు. అది ఒక్క బ్లాక్ లో స్టోర్ అయింది. మిగతా 7 బ్లాక్స్ మొత్తం యూజ్ చేసి ఒక ఎక్స్టెండ్ చేయాలి. బట్ మీరు యూజ్ చేసింది ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తారు. ఒక డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేశారు, దాంట్లో డేటా ఇన్సర్ట్ చేస్తారు. అదొచ్చి ఈ ఎక్స్టెండ్ లో స్టోర్ అవుతుంది. ఖచ్చితంగా దానికోసం మరొక సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది. దానికోసం సపరేట్ గా ఇంకొక ఎక్స్టెండ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంప్లాయ్ టేబుల్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇది ఫిల్ అయింది మొత్తం 8 బ్లాక్స్ కూడా ఫిల్ అయింది. నెక్స్ట్ ఇమీడియట్ గా మళ్ళీ ఇన్సర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 100 రికార్డ్స్ స్టోర్ అయ్యాయి, 100 ఇన్సర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఎక్స్టెండ్ లో స్పేస్ ఉందా? సో ఇమీడియట్ గా మరొక కొత్త ఎక్స్టెండ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మరొక ఎక్స్టెండ్ క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా మళ్ళీ ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? 8 బ్లాక్స్ ఉంటాయి. అంటే ఒక సెగ్మెంట్ కి ఎన్ని ఎక్స్టెండ్ ఉంటాయి? 10 లక్షలు ఉన్నాయి అనుకో ఒక టేబుల్ లో డేటా. ఒక ఎక్స్టెండ్ వచ్చి 100 రికార్డ్స్ స్టోర్ చేస్తున్నారు అంటే మీకు 1 lakh by 100 అంటే మీకు 1000 ఎక్స్టెండ్ అవుతాయి. ఎక్స్టెండ్ అనేది గ్యారంటీ కాదు. అంటే ఒక టేబుల్ కి ఎన్ని బ్లాక్స్ యూజ్ అవుతాయి అది కూడా తప్ప. మీరు ఇన్సర్ట్ చేస్తుంది
బ్లాక్ పెరుగుతున్నాయంటే ఎక్స్టెండ్ పెరుగుతాయి. బట్ సెగ్మెంట్ అనేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి ఒక సెగ్మెంట్ ఇస్ కలెక్షన్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్. ఇది 8 కిలోమీటర్ ఎక్స్టెన్స్ మాక్సిమం 8 బ్లాక్స్. ఒక సెగ్మెంట్ కి ఒక ఎక్స్టెంట్ మినిమం ఒక ఎక్స్టెంట్ ఉంటుంది. ఓకే, మాక్సిమం ఎన్ని ఉంటుంది ఆ టేబుల్ లో ఇన్సర్ట్ చేస్తున్న డేటాను బేస్ చేసుకుని ఉంటారు. ఓకే, ఒక ఎక్స్టెంట్ ఫీల్ అవుతుందంటే నెక్స్ట్ ఎక్స్టెంట్ అది ఫీల్ అవుతుందంటే నెక్స్ట్ ఎక్స్టెంట్ అవుతుంది. సపోజ్ ఒక ఎక్స్టెంట్ లో ఒక బ్లాక్ లో ఒక రికార్డ్ ఉన్న మిగతా అన్ని ఖాళీ ఉంది అలాగే ఉంటాయి. రేపు మొదలు మీకు ఆ 500 ఫీల్ అయిపోయింది, యూజ్ చేసినప్పుడు ఇందులో ఖాళీ ఉంది. అయినా సరే మీకు మరి కొత్త ఇంకోటి మరి ఎక్స్టెండ్ అవ్వట్లేదు, ఆ 500 అన్ని యూజ్ అయిపోయింది అంతేగాని ఒకవేళ సపోజ్ నేను ఇన్సర్ట్ చేశాను ఎంతవరకు అన్ని ఇన్సర్ట్ చేసినాను, అన్ని ఎక్స్టెంట్ క్రియేట్ అయ్యారు. ఒక 50 ఎక్స్టెంట్ క్రియేట్ అయ్యారు, 50 టేబుల్స్ క్రియేట్ చేశారు, 50 సెగ్మెంట్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే 50 టేబుల్స్ క్రియేట్ చేశారు. ప్రతి టేబుల్ ఒక్కొక్క రికార్డ్ ఇన్సర్ట్ చేశారు. ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క రికార్డ్ 50 టేబుల్. బట్ మీరు ఒక్కొక్కరికి 64 అలా 50 into 64 అంటారా? ఓకే, 3200 KB. సో ఎంత స్పేస్ మీరు ఒక టేబుల్ స్పేస్ క్రియేట్ చేశారు. టేబుల్ స్పేస్ సైజ్ మీరు ఎంత ఇచ్చారు? 3200 KB అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు 50 ఆబ్జెక్ట్ 50 సెగ్మెంట్ క్రియేట్ చేస్తే ఈ 50 కూడా మీకు ఈ ఎక్స్టెండ్ 64 దాకా 50 రిలేటెడ్ అయితే బాగా. ఇప్పుడు మీరు 51 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఇంకో కొత్త టేబుల్ క్రియేట్ చేస్తారు. దానికి మళ్ళీ కొత్త ఒక ఎక్స్టెండ్ ఉండదు, ఈ ఎక్స్టెండ్ లేదు వాడలేదు అది. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ ఒక సెగ్మెంట్ ఏదైనా స్టోర్ చేస్తారు. ఆ సెగ్మెంట్ లో ఎన్ని ఎక్స్టెండ్ ఉంటే ఆ టేబుల్ ఇందులో ఉంటుంది తప్ప వేరే టేబుల్ తీసుకోవాలి. సో మరి అన్ని ఎక్స్టెండ్ లో ఒక టేబుల్ అయిపోయినప్పుడు మన స్పేస్ లేదు. మీరు కొత్త ఇంకో టేబుల్ క్రియేట్ చేసినప్పుడు అలా నా టేబుల్ ఎక్స్టెండ్ database having only 500 3200 KB only start to అది కూడా కోడెడ్. అదే అంటే మనకి మరి ఇంత ఒక్కొక్కరిగా ఇన్సర్ట్ చేసాము. అన్ని రియల్ గా చూస్తే అంతకైనా 5 KB బట్ మీకు మళ్ళీ సో ఇలా అంటే ఒక ఎక్స్టెంట్ అనేది ఖచ్చితంగా ఒక టేబుల్ ఏదైనా స్టోర్ చేయాలి, వేరే టేబుల్ ఒక స్టోర్ చేయాలి. అందుకే మీరు సెలెక్ట్ అన్నప్పుడు మీకు ఫ్రాక్షన్ సెకండ్ ఎందుకు వస్తుందంటే దానికి సెగ్మెంట్ ముందు తెలుసు కనుక ఆ సెగ్మెంట్ ఒక ఐడి ఉంటుంది కనుక మీరు సెలెక్ట్ ఆబ్జెక్ట్ చూస్తే ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక ఐడి ఉంటుంది అనుకున్నాను. ఆ ఆబ్జెక్ట్ ఐడిని బేస్ చేసుకుని అది ఏ సెగ్మెంట్ లో ఉంటాయని పాస్ ఇచ్చారు. దాని మీద మీకు అంత పాస్ ఇవ్వబడతాయి. మెయిన్ వరాకిల్ అనేది అంత నీట్ గా డిజైన్ చేసుకోగలిగారు. మన అవుట్పుట్ అనేది అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 10 లక్షలు మీకు టేబుల్ కదా మీకు అవుట్పుట్ అనేది సెకండ్స్ లో. ఎందుకంటే సెగ్మెంట్ తెలుసు, దానికి ఎక్స్టెండ్ తెలుసు, బ్లాక్ సైజ్, ఈ 5 కాంబినేషన్ కూడా ఇది. అంటే ఇప్పుడు మీరు రివర్స్ ఆర్డర్ వెళ్ళామనుకో, ఫస్ట్ మనకి స్టోర్ డేటా okay, 1 block size is 8 kilobytes. In that 1 kilobyte is for header section. Okay, percentage B you can use. Percentage B nothing but it will be relocated to the future objects. Okay, 8 blocks of extension. Okay, collection of extensions are one segment should have at least one extension. Based on the data, it can be increased. Okay. Segments, collection of segments are called database files or segments divided. Collection of database files are single database is called database file is called table space. And what is table space? Table space is a logical area. It is a collection of what table space should maintain at least one database file. But if it is big, then you can use one more. You can use one more like that. అంటే 1 టేబుల్ స్పేస్ కి ఒక సెగ్మెంట్ ఒకటే ఎక్స్టెండ్ అని గ్యారంటీ ఎలాగైతే ఉన్నామో ఒక టేబుల్ స్పేస్ కూడా ఒక డేటాబేస్
అక్కడ ఒక సెగ్మెంట్కి ఎప్పుడు ఒకటే ఎక్స్టెండ్ ఉంటుందని గ్యారంటీ చెప్తాను. మేబీ డేటాను బట్టి పెరగవచ్చు. అలాగే టేబుల్ స్పేస్ సైజ్ కూడా బ్లాక్ లేదా స్పైన్ సైజ్ ఒకటే ఉంటుందని గ్యారంటీ లేదు. మీరు ఇన్సర్ట్ చేస్తున్నది స్టాండర్డ్ స్పైన్స్ అనేది సారీ ఫిల్ అయిపోతుంది. ఓకే, ఇది అంటే ఫస్ట్ డేటాబేస్ అనేది టేబుల్ స్పేస్ మీద డివైడ్ అవుతుంది. టేబుల్ స్పేస్ అనేది డేటాబేస్ మీద డివైడ్ అవుతుంది. డేటాబేస్ మీద నెక్స్ట్ సపోజ్ ఇందులో ఇంటర్సెక్షన్ కింద 1 కిలోబైట్ పర్ ఇంటర్సెక్షన్ లో ఓన్లీ రో ఎడిషన్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇందులో డేటాని స్టోర్ చేస్తారు. 1 2 3 4 4 డీటెయిల్స్ ఉంటాయి. మీరు డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు. ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు ఎంప్లాయీ ఇన్ అని రాసి 3 అన్నారు. ఎవరు డిలీట్ అయ్యారు? 3 డిలీట్ అయ్యారు. అంటే ఈ బ్లాక్ లో అంత ఏరియా అరేంజ్ అయింది. ఎందుకు క్లియర్ అయిందంటే మీరు ఇన్సర్ట్ చేసిన డిలీట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఇన్సర్ట్ చేస్తారు. ఇప్పుడు 5 6 అన్నమాట ఇన్సర్ట్ చేస్తారు. ఆ డిలీట్ పక్కన పెట్టారు. డిలీట్ చేశారు. ఇప్పుడు 5 6 అనేవాడు మళ్ళీ ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఎక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది కదా, కొత్త మార్క్ వచ్చి స్టోర్ అవుతుంది. అది మనం గ్యారంటీ. అది కూడా దేని చేసి పీసీకి యూజ్డ్ అని ఒకటి ఉంటుంది. పర్సంటేజ్ ఫ్రీ అంటే మీకు ఒక బ్లాక్ లో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఎంత స్పేస్ కి ఫ్రీగా ఉంచాలంటే పీసీటీ. పీసీటీ యూజ్డ్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. పీసీటీ యూజ్డ్ ఏంటంటే ఈ బ్లాక్ లో ఎంత పర్సంటేజ్ డిలీట్ అయిన తర్వాత దట్ బ్లాక్ ఈజ్ రెడీ ఫర్ న్యూ ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు మీరు డిలీట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేసినప్పుడు ఇందులో రావాలా, కొత్తగా రావాలనేది పీసీటీ యూజ్డ్ చేసుకున్నాం. ఓకే, మీరు ఇక్కడ పీసీటీ యూజ్డ్ 30% ఇచ్చారు. మీరు డిలీట్ అయిన తర్వాత 30% ఫ్రీ అయితేనే దిస్ బ్లాక్ ఈజ్ రెడీ ఫర్ న్యూ ఇన్సర్ట్. సపోజ్ పీసీటీ యూజ్డ్ రాయలేదు అప్పుడే ఉంటుంది అంటే దానికి ఎస్ఎల్ ప్రాసెస్ ఉంటుంది. సిస్టమ్ మానిటరింగ్ అని అది ఎప్పుడు ఇన్సర్ట్ చేయాలి, ఎప్పుడు తిరిగి రావాలని లిస్ట్ ఫైల్ చేసుకొని అది యూజ్ చేసుకుంటాం. అదే మీరు క్లియర్గా పీసీటీ యూజ్ 30% రాస్తే ఎంత పర్సెంటేజ్ ఈ బ్లాక్ లో ఫ్రీ అయిందో మీరు డిలీట్ చేయాలి. 3 4 రికార్డ్ డిలీట్ చేశారు. ఇదంతా కలిపి 25% డేటా డిలీట్ అయింది. ఓకే, మీకు ఎంత రీచ్ అవ్వలేదు, మీరు మళ్ళీ ఇన్సర్ట్ రెడీ అవ్వాలంటే 25% ఫ్రీ అయ్యింది. సో మళ్ళీ ఇన్సర్ట్ చేసి అది ఇప్పుడు ముగ్గురు డిలీట్ చేస్తారు. మీకు ఆల్మోస్ట్ 40% డిలీట్ అయింది. ఇప్పుడు మీరు కొత్త ఇన్సర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పీసీటీ యూజ్డ్ నథింగ్ బట్ పీసీటీ యూజ్డ్ అంటే ఏంటి అంటే ఆఫ్టర్ డిలీషన్ హౌ మచ్ స్పేస్ ఈస్ ఫ్రీలీ అలోకేటెడ్. ఇన్ దట్ కేస్ దట్ బ్లాక్ ఈజ్ రెడీ ఫర్ యూజ్. అలాంటి కేసులోనే ఎలాంటి కేసులో ఇన్ విచ్ కేస్ దట్ బ్లాక్ ఈజ్ ఇన్ అలౌ ద డ్యూ ఇన్సర్ట్స్. సో అది డిసైడ్ చేసేది పీసీటీ. మీరు రియల్ టైమ్ లో రాసేటప్పుడు మనం ఈ రెండు యాక్చువల్గా వాడతాం. ఈ రెండు ఎందుకు వాడతాము అంటే మనకి ఈ రెండింటి వల్ల మనం వాడలేదు అంటే పీసీటీ ఫ్రీ అనేది 10% తీసుకుంటాం. పీసీటీ యూజ్ మాత్రం అది రెస్పాన్స్ డిసైడ్ చేసుకుంటాం. సిస్టమ్ మానిటరింగ్ అంటే ఫస్ట్ మనం డేటాబేస్ని ఫస్ట్ టేబుల్ స్పేస్ క్రియేట్ చేస్తాం. టేబుల్ స్పేస్ క్రియేట్ చేసినప్పుడే ఒక ఫిజికల్ ఇందులో మీకు ఏమేమి తీసుకోవాలి డేటాబేస్ తర్వాత ఏముంటుంది టేబుల్ స్పేస్ తర్వాత డేటాబేస్ ఫైల్ తర్వాత ఇందులో ఫిజికల్ ఏమేమి డేటాబేస్ తీసుకోవాలి. డేటాబేస్ అంటే మీకు హార్డ్ డిస్క్ అది ఖచ్చితంగా ఫిజికల్. డేటాబేస్ ఇవన్నీ కూడా
ఎన్ని సెగ్మెంట్ ఉంటారో చెప్పాలి. ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తే అన్ని సెగ్మెంట్ పెడతాం. ఎన్ని ఎక్స్టెండ్ ఉంటాయి ఒక సెగ్మెంట్ అది గ్యారెంటీ. అంత డేటా ఇచ్చే టేబుల్లో కొన్ని ఎక్స్టెండ్ అవుతాం. టేబుల్ స్పేస్ అనేది కూడా ఒక డేటాబేస్ ఎన్ని టేబుల్ స్పేస్ ఉంటాయి. ఈ మూడు లాజికల్ మిగతావన్నీ ఓకే. ఈ పీసీటీ ఫ్రీ చూసుకోండి. వాట్ ఈస్ పీసీటీ ఫ్రీ అంటే ఫ్రమ్ ఈచ్ బ్లాక్ హౌ మచ్ స్పేస్ వి ఆర్ ఫ్రీలీ అలోకేటెడ్ ఫర్ పీసీటీ యూజ్డ్ అంటే ఆఫ్టర్ డిలీషన్ ఎంత ఏరియా డిలీట్ అయిపోతుందో దట్ బ్లాక్ ఈజ్ రన్నింగ్ ఫర్ న్యూ యూజర్. అది పీసీటీ యూజ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్టెండ్ ఈజ్ collection of blocks. One external default set is 60%. From external affected 60%. One table can have any number of externals based on the data. But one table can have at least one segment. One segment means that is the collection of externals. Okay. Segment లో one external also in database file ki any segment ఉంటాయో so number of objects are clearly number of segments will be clear. Thank you.